దులీప్ ట్రోఫీలో తెలుగు తేజం రెక్కీ భుయి దూకుడు కొనసాగిస్తున్నాడు. అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ క్రికెట్ స్పోర్ట్స్ విలేజ్లో శనివారం ఇండియా బితో జరిగిన మ్యాచ్లో ఇండియా డి జట్టు ఆటగాడు రెక్కీ భుయి మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మరో 10 పరుగులు చేస్తే టోర్నీలో రెండో సెంచరీకు చేరువ కానున్నాడు. ఇండియా డి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ చేశాడు. ఇండియా బి జట్టులో ఆల్రౌండ్ వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ చేశాడు. ఇండియా సితో జరిగిన మ్యాచ్లో ఇండియా ఏ జట్టు క్రీడాకారులు రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్ అర్ధ సెంచరీలతో రాణించారు. రెక్కీ భుయి మెరుపు ఇన్నింగ్స్తో ఇండియా డి 244 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇండియా డి జట్టు క్రీడాకారుడు రెక్కీ భుయి రెండో ఇన్నింగ్స్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 1 డౌన్లో వచ్చిన ఆంధ్ర కుర్రాడు చూడ చక్కని షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సహాయంతో 90 పరుగులతో నాటౌట్గా క్రీజులో ఉన్నాడు. రెక్కీ భుయికి తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 ఫోర్లు, 1 సిక్సర్తో 50 పరుగులు, సంజు శాంసన్ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులతో రాణించారు. దేవదత్ పడిక్కల్ 3, శ్రీకర్ భరత్ 2 పరుగులతో నిరాశపరిచారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఇండియా డి జట్టు రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఇండియా బి బౌలర్లు ముఖేష్ కుమార్ 3, నవదీప్ సైని 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు ఉదయం ఓవర్నైట్ స్కోర్ 210/6తో ప్రారంభించిన ఇండియా బి జట్టు తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో వాషింగ్టన్ సుందర్ 7 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి 82 పరుగులు చేశాడు. ఇండియా డి జట్టు బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, హర్షదీప్ సింగ్ 3, ఆదిత్య థాకర్ 2 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇండియా డి జట్టు 311 పరుగుల ఆధిక్యతతో ఉంది. ఇండియా ఏ జట్టు 270 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇండియా ఏ క్రీడాకారులు రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రియాన్ పరాగ్ 101 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 73 పరుగులు, శాశ్వత్ రావత్ 67 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 53 పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 34, కుమార్ కుషగ్రా 40 పరుగులు చేశారు. ఇండియా ఏ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. ఇండియా సి జట్టు బౌలర్లలో అంశుల్ కాంబోజ్, గౌరవ్ కుమార్, మానవ్ సుతార్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు ఇండియా సి జట్టు తొలి ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోర్ 216/7తో ప్రారంభించిన 71 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ పోరెల్ 82 పరుగులు చేశాడు. ఇండియా ఏ బౌలర్లు అవేష్ ఖాన్, అకీబ్ ఖాన్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఇండియా ఏ జట్టు 333 పరుగుల ఆధిక్యంలో ఉంది.